నమస్కారం. 'హార్ట్' మూవీ చాలా బాగుంది. 'కూలీ' మూవీ కూడా బాగుంది. కలెక్షన్స్ బాగున్నాయి. అన్నీ ఓకే. కానీ ఇప్పుడు నేను ఎందుకొచ్చానంటే 'రగడి' ఎక్కడైనా ఉన్నాడా? కనిపిస్తున్నాడా? 'రగడి' అనే యూట్యూబర్ ఫేమస్. ఓకే, తన వీడియోస్కి వ్యూస్ రావచ్చు, లైక్స్ రావచ్చు, మంచి రీచ్ కూడా రావచ్చు. కానీ నేను ఏదో కామెంట్ ఇంటర్వ్యూలో చేశారట కదా, ఏమన్నారు? ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను ఎప్పుడు సినిమాకి వెళ్ళలేదా? నీకు ఎవడన్నా ఫండ్స్ పెట్టాడా? కామెంట్ చేయడం బాగుంది, కానీ ఫండ్స్, ఫారిన్ ఫండ్స్ ఎంతవరకు కరెక్ట్ అంటూ రగడి గారు తీసేస్తాను. రగడియే బెటర్. ఎందుకంటే నువ్వు అంత డైరెక్ట్గా ఫారిన్ ఫండ్స్ రావాలని ఒక పెద్ద హీరో కోసం నువ్వు మాట్లాడేటప్పుడు, పెద్ద హీరో, ఆ హీరోకి నువ్వు రెస్పెక్ట్ అవ్వాలి. నీకు నేను ఎందుకు రెస్పెక్ట్ అవ్వాలి? ఫండ్స్ రావాలంటే ఇప్పుడు మిగతా హీరోలు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, వీళ్ళందరూ ఫండ్స్ ఇస్తేనే అంత కలెక్షన్స్ వస్తున్నాయా? మాట జారింది. అనుభవిస్తున్నావు కదా, ముందే కంట్రోల్ పెట్టుకుంటే సరే అయిపోయింది. ఇప్పుడు సారీ చెప్పావు. సో ఏం చెప్పావు? సారీ, ఎవరు నట్టయితే సారీ అని చెప్పేసి జెన్యున్గా మాట్లాడుతున్నావా? అంటే ఫండ్స్ కోసం మాట్లాడుకో జెన్యునా? నువ్వు వ్యూస్ వస్తున్నాయి కదా, రీచ్ అవుతుంది కదా అని అభిమానుల మనోభావాలను దెబ్బతీసావు అనుకో, తప్పు కదా. అది దెబ్బ పడిపోద్ది. ఒకళ్ళకి అది కోట్లలో ఉంటారు అభిమానులు, అర్థమైందా? నీ సబ్స్క్రైబర్ 2 lakhs మంది ఉంటారేమో, ఎవరు సపోర్టర్. అభిమానులు కోట్లలో ఉంటారు. నువ్వు ఇంటి నుంచి కిందకి వెళ్ళి బయటికి వెళ్తే చాలు మూసేస్తారు. చూసుకో మాట్లాడేటప్పుడు. యూట్యూబర్ అంటే ఎవరు? మనం ఇన్ఫ్లుయెన్స్ చెయ్యాలి, అంతేగాని ఏదో పిచ్చిగా మాట్లాడేసాం అంటే అవ్వదు కదా. రగడి గారు ఆలోచించండి. బాగా మాట్లాడండి, రివ్యూ చేస్తారు, బాగానే చేస్తారు. నేను మీ సబ్స్క్రైబర్నే, నేను చూస్తాను. మీ వీడియోస్ బాగుంటాయి, నచ్చితే. కానీ నిన్న ఇంటర్వ్యూలో బాలే, ఇలాగైతే ముందుకు వెళ్ళలేవు. చూసుకో, జాగ్రత్త.